బైబిల్ గ్రంథంలో దేవుడు మనకి ఇహపర సంబంధమైనటువంటి దీవెనలు, వాటికి సంబంధించిన వాగ్దానాలు కోకొల్లలుగా గ్రంథంలో పొందుపరిచాడు. యేసు ప్రభు మనకి ఇహమందు అవసరమైనవి, పరమందు అవసరమైనవి ఏంటో ఆయనకి తెలుసు. దానికి కావలసినటువంటి వాటన్నిటినీ మనకు సమకూర్చే విషయంలో వాగ్దానాలు చేశాడు. నీకు బలహీనత ఉందా? అట్లయితే నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని ఆయన గ్రంథంలో రాయించాడు. నీకు పెద్ద జబ్బు ఉంది, అయితే ఆయన పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత కలుగుచున్నది, మీరు స్వస్థత నొంది తిరి అని రాయబడి ఉంది. మీరు లేమిలో ఉన్నారా? పేదరికంలో ఉన్నారా? ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారా? దేవుడు తన ఐశ్వర్యం చొప్పున తన మహిమలో మీ ప్రతి అవసరత తీర్చును అని వాగ్దానం ఉంది. నీకు శత్రు భయం ఉందా? ఎవరైనా నీకు కీడు తలపెడతారని, నీకు ప్రాణహాని చేస్తారని, లేకపోతే నీ మీద ఏదన్నా ప్రయోగాలు చేస్తారని, డైరెక్ట్గా నిన్ను ఎదుర్కోలేక చాటుమాటున నీ మీద మాంత్రిక విద్యలను ప్రయోగింపజేస్తారని శత్రు భయం నీకేమన్నా ఉందా? దానికి కూడా ఆయన వాగ్దానం ఉంది. ఏమనుంది? నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. ఉందా? వాగ్దానం ఉందా? రైట్. ఏ విషయంలోనైనా నువ్వు కంపించిపోతున్నావా? కదలిపోతున్నావా? కలవరంలో ఉన్నావా? దేవుడు నన్ను వదిలేస్తాడేమో, దేవుడు నన్ను విడిచిపెడతాడేమో, దేవుడు నన్ను పట్టించుకోడేమో అనే కలవరం నీకుందా? దానికి వాగ్దానం ఉంది. పర్వతములు తొలగినను, మెట్టలు తత్తరిల్లినను నా కృప నేను విడిచిపోదు అన్నాడు. పాత నిబంధనలో ఉన్నాయి, క్రొత్త నిబంధనలో కూడా వాగ్దానాలు ఉన్నాయి. పాత నిబంధనలు అయితే పిచ్చగా ఉన్నాయి. నువ్వు పట్టణంలో దీవించబడతావు, పొలంలో దీవించబడతావు, నీవు చేయు పనులన్నిటిలో యెహోవా నిన్ను ఆశీర్వదించు, నీ ప్రయత్నములన్నిటిలో ఆయన నిన్ను ఆశీర్వదించును, నీ చేతి పనులలో ఆయన నీకు సహాయము చేయను. ఇట్లా ఎన్నో రకాల వాగ్దానాలు ఉన్నాయి. పాత నిబంధనలో చాలా వాగ్దానాలు, క్రొత్త నిబంధనలో భూ సంబంధంగా కొన్ని వాగ్దానాలు, పర సంబంధంగా చాలా వాగ్దానాలు ఉన్నాయి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల నేను మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచి మళ్ళా నేను వస్తాను, నేను వచ్చి మిమ్మల్ని తీసుకొని పోతాను, అప్పుడు నేనుండు చోటున మీరును ఎల్లప్పుడూ ఉందురు, సదాకాలం మీరు నాతో కూడా ఉంటారు అని పర సంబంధమైన వాగ్దానం కూడా చేశాడు. ఆయన నీ గుడారములను, నీ నివాస స్థలములను వర్ధిల్ల చేయును అన్నాడు. ఇది భూ సంబంధంగాను. ఇక్కడ నివాసాన్ని వర్ధిల్ల చేస్తానన్నాడు. అక్కడ కూడా నా తండ్రి ఏంటి అనేక నివాసాలు గలవు, ప్లేస్ ఉంది అని అక్కడ కూడా వాగ్దానం చేశాడు. ఈ వాగ్దానాలు మనకే కాదు, ఆనాటి ఇశ్రాయేలు జనాంగానికి కూడా చేశాడు. వాళ్ళకి చేసిన వాగ్దానాలు కొన్ని అభినవ ఇశ్రాయేలుకు మనం, వాళ్ళేమో అబ్రహాము శరీరమును బట్టి సంతతి అయితే, మనం విశ్వాసమును బట్టి అబ్రహాము సంతతి అయ్యాం గనక వాగ్దానాలకి వాళ్లే కాదు వారసులు, మనం కూడా వారసులమయ్యాం. దేన్ని బట్టి అంటే విశ్వాసాన్ని బట్టి. ఆమేన్. దేన్ని బట్టి అయ్యాం? విశ్వాసాన్ని బట్టి. ఆనాడు ఇశ్రాయేలు వాగ్దానాలకు ఎలాగైతే వారసులయ్యారో, ఈరోజు మనం కూడా విశ్వాసాన్ని బట్టి వాగ్దానాలకి వారసులమయ్యాం. దేవుడు కేవలం పర సంబంధమైన వాటినే ఇస్తాడా, భూ సంబంధమైన వాటిని కూడా ఇస్తాడంటే రెండింటిని ఇస్తాడు. భూమి మీద మనం జీవించినంతకాలం మనకు మనుగడ సాగాలంటే మరి ఆయనే సాయం చేయాలి.
కష్టపడి చదివినోడు కుటుంబాన్ని పోషించుకోవాలంటే ఉద్యోగం ఆయనే ఇవ్వాలి. పెళ్లి చేసుకున్నోడు కుటుంబాభివృద్ధి పొందాలంటే సంతానాన్ని ఆయనే ఇవ్వాలి. అలాగే వివాహానికి సిద్ధపరచబడినటువంటి వ్యక్తికి ఆ ఏజ్ వచ్చినోడికి తగిన భాగస్వామిని, గుణవతి అయిన భార్యను దేవుడే కృప చూపాలి. అలాగే భూమి మీద ఉన్నంత వరకు మన కష్టమంతా హాస్పిటల్స్కి దారిపోయకుండా కాస్త బ్రతికిన 4 రోజులు మంచి ఆరోగ్యాన్ని కూడా దేవుడే ఇవ్వాలి. ఈ భూమి మీద ఉన్నంత వరకు మనకు కావాల్సింది, ఇప్పుడు పొలం వేసాం వేయటం వరకే మన పని. ఎవరు చేయాలి? భూమి మీద బతకడానికి కావాల్సిన సమస్తం ఆయన ఇవ్వాలి. ఎందుకంటే మనల్ని సృష్టించిన సృష్టికర్త, మరి ఉనికిలోకి తెచ్చింది ఆయన. ఈ బ్రతికిన 4 రోజులు సాయం చేయాల్సింది కూడా ఆయనే. మరి భూమి మీద కావాల్సిన వాటిని ఆయన ఇవ్వకపోతే ఎవరు ఇస్తారు మనకి? ఆయనే ఇవ్వాలి. రేపు పోయిన తర్వాత, రేపు దేవుని దగ్గరికి చేరిన తర్వాత అక్కడుండే ప్రపంచంలో కావాల్సిన వాటిని ఆయనే ఇవ్వాలి. ఇస్తానని వాగ్దానం చేశాడు. అయితే ఇహ సంబంధమైన వాటికి, పర సంబంధమైన వాటికి కావలసిన సమస్త విషయాలను గురించి మనకు ముందే ఆయన ప్రామిస్ చేశాడు, వాగ్దానం చేశాడు, నేను మీకు ఇస్తాను. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను. ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్న ఇశ్రాయేలీయులకి మోషే ద్వారా ఏం వాగ్దానం పంపాడు? దేవుడు మిమ్మల్ని విడిపించి పాలు తేనెలు ప్రవహించే కనాను దేశానికి మిమ్మల్ని తీసుకెళ్ళి దాన్ని మీకు ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు అని చెప్పాడు. అందుకోసమే నన్ను పంపించాడు. నేను ఇప్పుడు ఫరోతో మాట్లాడి పోరాడి నేను మిమ్మల్ని బయటికి తీసుకెళ్ళి ఈ అరణ్య యాత్ర జరిగించి దేవుడు వాగ్దానం చేసిన ఆ వాగ్దత్త భూమిలోనికి, పాలు తేనెలు ప్రవహించే భూమిలోనికి మిమ్మల్ని చేర్చాలి. ఇది నా పని. దేవుడు ప్రామిస్ చేశాడు, మీకు అది ఇస్తానని అన్నాడు. మనకి ఎలాగైతే వాగ్దానం చేశాడో ఆనాడు ఇశ్రాయేలు జనాంగాన్ని కూడా అలాగే వాగ్దానం చేశాడు, ఇవన్నీ మీకు ఇస్తానని. అయితే వాగ్దానాలు ఉన్నాయి కాబట్టి మనం చింతపడాల్సిన అవసరం లేదు. నువ్వు ఏ టైపు సమస్యలో ఉన్నా దానికి సంబంధించిన వాగ్దానం బైబిల్లో దొరికింది నీకు. నువ్వు అన్యాయం పొందావనుకో ఎదుటోళ్ళ ద్వారా, నేను నీకు న్యాయము తీర్తును అంటాడు. అది ఉంది వాగ్దానం. నీకెవరన్నా దుర్మార్గం చేశారనుకో, దుర్మార్గం చేశారనుకో వాడి మీద పగ తీర్చుకోవాలని ఉంది నీకు. దేవుడు అంటాడు, నువ్వు సైలెంట్గా ఉండు, పగ తీర్చుట నా పని అంటాడు. నువ్వు ఏ సమస్య అన్నా చెప్పు, లేకపోతే ఏ విషయమైనా చెప్పు, దానికి సంబంధించిన ప్రామిస్ బైబిల్లో ఉంది. దాదాపు అన్నీ ఉంటాయి. ఆనాడు ఇశ్రాయేలు జనాంగానికి వాగ్దానం చేసినటువంటి ఆ వాగ్దాన భూమి, పాలు తేనెలు ప్రవహించేటువంటి భూమిలో వాళ్ళని చేర్చాడు కదా. చేర్చాడా చేర్చలేదా? చేర్చాడు. అయితే వాగ్దానం చేసినటువంటి ఆ ప్రాంతంలోనికి వీళ్ళు వెళ్ళడానికి వాళ్ళకి ఈజీగా అయిందా, లేకపోతే పోరాటాలతో కూడి అయిందా? నాకు తెలిసిరా బ్రదర్, నువ్వు ఎక్కడో ట్విస్ట్ పెడతావని అనుకోవద్దు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. వాగ్దానాలు ఎన్నున్నా వాటన్నిటిని ఇస్తానని దేవుడు మనకు కావాల్సిన వాటన్నిటిని ఇహమందును పరమందును కూడా స్వాధీనపరుస్తాను, స్వతంత్రించుకోండి అని చెప్పినా వాటన్నిటిని స్వతంత్రించుకోవడానికి మన వంతు పోరాటం అనేదాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. మన వంతు పోరాటం. ఇప్పుడు ఇశ్రాయేలీయుల గురించి కొంచెం ఆలోచిద్దాం. అబ్బాయి, నేను మిమ్మల్ని బంధకాల్లోంచి విడిపించి పాలు తేనెలు ప్రవహించే దేశానికి మిమ్మల్ని చేరుస్తానని దేవుడు అన్నాడు. ఇక్కడ నుంచి ఆడికి వెళ్ళే ఈ ప్రయాణం కానీ, అక్కడ దాన్ని స్వాధీనపరుచుకునే విషయం కానీ సుఖవంతంగా జరిగిందా, పోరాటాలతో జరిగిందా? పెద్దగా చెప్పాలి.
ఇప్పుడు దేవుడు వాగ్దానాలు ఇస్తే అవన్నీ ఈజీగా అయిపోవాలి కదా. దేవుడు ప్రామిస్ చేస్తే ఇక మనకి ఏ నొప్పి లేకుండా, ఏ బాధ లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా అరటిపండు కానీ ఒలిచి మన చేతికి ఇచ్చినట్టు, మన నోటికి అందించినట్టు ఉండాలి కదా దేవుని ప్రామిస్లు. మరి ఇదేంది, వాగ్దానం చేస్తాడు, ఒట్టు పెడతాడు, కష్టపడు అంటాడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇశ్రాయేలు జనాంగానికి వాగ్దానం అయితే చేశాడు, పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని, కానీ దాన్ని స్వతంత్రించుకోవడానికి వీళ్ళు కొన్ని పోరాటాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. మొట్టమొదట దాన్ని స్వతంత్రించుకోవడానికి ముందు వీళ్ళు ఐగుప్తులో నుంచి బయటికి రావాలి. దేవునికి స్తోత్రం. గుర్తు రాసుకోండి, వాగ్దాన భూమిని స్వతంత్రించుకోవటానికి ముందు వీళ్ళు ఏం చేయాలి? తాము ఏ దేశంలో బానిసలుగా ఉన్నారో, ఎవరి కింద ఊడిగం చేస్తున్నారో వారి చేతుల్లో నుంచి వీళ్ళు బయటికి రావాలి. బయటికి రావాలంటే అది వాళ్ళ చేత కాదు, వాళ్ళ చేత కాదు. ఎందుకంటే అది చేత అయితే వాళ్ళు బానిస బతికి ఎందుకు బతుకుతారు? ఈరోజు మనకిచ్చినటువంటి వాగ్దానాలు స్వతంత్రించుకోవడానికి మనం కూడా లోకంలో నుంచి బయటికి రావాలి. ఇశ్రాయేలీలకి ఆ ఐగుప్తు బానిసత్వానికి, వాళ్ళకి ఆ ఐగుప్తు అయితే, మనకి లోకం అనే ఐగుప్తు బానిసలుగా చేసింది మనల్ని. కొంతమంది త్రాగుళ్ళలో, కొంతమంది వ్యభిచారంలో, కొంతమంది ప్యాకాట్లో, కొంతమంది క్రికెట్ బెట్టింగుల్లో, కొంతమంది ఆన్లైన్ రమ్మీ గేమ్లో, కొంతమంది ఇంకా రకరకాల, కొంతమంది డ్రగ్స్కి, రకరకాల వ్యసనాలకి, రకరకాల పాపాలకి బానిసలైపోయి లోకం అనే ఐగుప్తులో బతుకుతున్నారు. దేవుడు, నేను నీ కోసం సిద్ధపరిచినవి బోల్డ్ అన్ని ఉన్నాయి. ఒక మంచి ఆశీర్వాదకరమైనటువంటి జీవితం ఇహమందును పరమందును కూడా నీకుంది నా కుమారుడా. నేను ఒట్టి మాటలు చెప్పట్లా, ఒట్టేసి చెబుతున్నా అంటున్నాడు దేవుడు. నేను కాదు, ఒట్టేస్తున్నా నేను కాదు, ఆయన. ప్రామిస్ అంటే ఏంది? ఒట్టు. వాగ్దానం అంటే ప్రామిస్, మన భాషలో ఒట్టు. నువ్వు ఆ బంధకాల్లో బందీవై ఉన్నావు, దానిలో నుంచి నిన్ను వెలుపటికి తీసుకొచ్చి ఒక ఆశీర్వాదకరమైనటువంటి జీవితంలోనికి నిన్ను చేర్చాలనేది నా ఆశ. నువ్వు సిద్ధపడగలవా అని దేవుడు పిలుస్తున్నాడు. ఇప్పుడు కొంతమందికి బానిసత్వం అలవాటైపోయింది, కొంతమందికి ఏమో బానిసత్వం నుంచి వదిలించుకొని బయటపడాలనే ఆరాటం ఉంటుంది. బేతెస్దా కోనేటి దగ్గర 38 సంవత్సరాలు జబ్బుతో పడున్నాడు ఒక ఆయన. 38 ఏళ్ళు. నాకు తెలిసి యేసుప్రభు మరియమ్మ కడుపున పుట్టక ముందే మనోడు అక్కడ కూర్చున్నాడు. ఎందుకంటే యేసయ్య ఉన్నదే 33 ఉన్నారు కదా భూమి మీద. అంటే అప్పటికే 38 ఏళ్ళు ఆ జబ్బుతో అతను బేతెస్దా కోనేటి దగ్గర చేరాడంటే నాకు తెలిసి యేసయ్య మరియమ్మ కడుపులో నుంచి పుట్టక ముందే మనోడు బేతెస్దా కోనేటి దగ్గరికి చేరాడు. ఎవరు? బేతెస్దా కోనేటి దగ్గర ఉన్న సీనియర్ రోగి. ఎన్నేళ్ల జబ్బు అంటే 38 సంవత్సరాల రోగం. ఏం జబ్బు అంటే కూర్చున్న దగ్గర నుంచి కదలలేడు. అది అతని బలహీనత. ఇక అన్ని మామూలుగానే ఉంటాయి, తినటం, నిద్రపోవటం, అన్ని మామూలుగానే ఉంటాయి, కానీ కూర్చున్న దగ్గర నుంచి కదలలేడు. అదో జబ్బు. యేసు ప్రభు ఓ రోజు అతడు ఉన్న దగ్గరికి వచ్చి, నీవు స్వస్థపడగోరుచున్నావా అని అడుగుతాడు. మీరు చూడొచ్చు యోహాను సువార్త 5వ అధ్యాయంలో, మీరు చూడొచ్చు యోహాను సువార్త 5వ అధ్యాయం తీసుకున్నారా? 5వ వచనం అంట చూడు. 5:5 యోహాను సువార్త. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండెను. యేసు వాడు పడి ఉండుట చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, స్వస్థపడగోరుచున్నావా అని వాడిని అడుగగా,
ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవ్వడును లేడు గనుక నేను వచ్చునంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. 38 సంవత్సరాల జబ్బుతో బాధపడుతున్న అతను కోనేటి దగ్గరికి ఎందుకు వచ్చాడో తెలుసా? ఆ బేతెస్దా కోనేటిలో ఒక కార్యం జరిగిద్ది. ఎప్పుడన్నా ఒకసారి ఒక దేవదూత ఆ కోనేటిలో నీళ్లు నిర్మలంగా ఉన్నప్పుడు సడన్గా వచ్చి ఆ నీళ్లు కదిలిస్తాడు. అంటే ఉన్నట్టుండి, దూత కనపడలే కానీ ఉన్నట్టుండి ఆ నీళ్లు ఒక్కసారిగా కదులుతాయి. అట్లా ఎప్పుడైతే దూత నీళ్లు కదిలించుట అనేది జరిగిందో అప్పుడు ఏ జబ్బు ఉన్నవాడైనా సరే ఎగిరి అందులో దూకాడు అనుకో, స్వస్థత పొందుతాడు, బాగుపడతాడు. ఇక రకరకాల జబ్బులోళ్ళు, ఊచకాలు, చేతులోళ్ళు, కుంటివారు, గుడ్డివారు, మూగవారు, చెవిటివారు, రకరకాల రోగాలతో బాధపడేవాళ్ళు గుంపులుగా ఆ కోనేటి చుట్టూ 5 మంటపాలు ఉన్నాయి. ఆ మంటపాల్లో ఉంటారు వాళ్ళు. ఆ కోనేటికి వెళ్ళి చూసుకుంటూ ఉంటారు. దూత ఎప్పుడు వస్తాడో, నీళ్ళు ఎప్పుడు కదిలిస్తాడో, నీళ్ళు ఎప్పుడు కదులుతాయో దూకుదామని. కొంతమందికి వాళ్ళ సమీపంలో కోనేటి దగ్గరలో ఉన్నప్పుడు దూత నీళ్ళు కదిలిస్తే దూకటం, స్వస్థత పొందటం, ఇంటికి పోవటం. పాపం నేను చెప్పినోడు 38 ఏళ్ళ నుంచి కూర్చున్నాడు ఆడ, బాగుపడతానని. దూతలతో పెట్టుకుంటే అంతే మరి. దేవునికి స్తోత్రం. ఆ దూత ఎప్పుడు వస్తాడో, నీళ్ళు కదిలిస్తాడు, ఎప్పుడు దిగుతాడో, బాగుపడతాడో. 38 ఏళ్ళు కాసుకొని కూర్చున్నాడండి. ఆ రోగం అనే దానికి బానిస బంధకాల్లో ఉన్నట్టుగా ఆ రోగ బంధకాల్లో ఉండిపోయాడు ఆయన. 38 ఏళ్ళకి యేసు ప్రభు వెళ్ళాడు. నేను ఎందుకు ఈ మాట చెప్పానంటే, కొంతమందికి బానిసత్వం అలవాటు అయిపోయిద్దని చెప్పాను. కొంతమంది ఏమో దాని నుంచి బయటపడటానికి పోరాడతారు, కొంతమంది రాజీ పడిపోతారు. ఇంకేం పోతాం, ఇంకేం బయటపడతాం, ఇక అయిపోయింది, చరిత్ర అయిపోయింది. ఈ జబ్బుతో ఉన్నోడి దగ్గరికి వెళ్ళి, వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ప్రభు ఎరిగి, ఇదిగో నీవు స్వస్థపడు కోరుచున్నావా అన్నాడు. అప్పుడు అతను అన్నాడు, స్వస్థపడాలని నాకెందుకు ఉండదయ్యా, స్వస్థపడటానికే వచ్చి ఇక్కడ కాసుకున్నాను. అసలు ఇక్కడ ఎందుకున్నాను ఇన్ని సంవత్సరాలుగా? ఏ రోజుకైనా నాకు అవకాశం దొరికి నేను అందులో పడి, ఆ నీళ్లలో పడి, ఆ దూత నీళ్లు కదిలించినప్పుడు బాగుపడతానన్న ఆశతోనే ఇక్కడికి చేరాను. ఇన్ని సంవత్సరాలు అదే ఆశతో ఉన్నాను. కానీ మీకు తెలుసా, ఆకలి మొర్రో అంటే రొట్టెలైతే ఇస్తున్నారు కానీ, ఆకలిరా బాబు అంటే రొట్టెలైతే ఇస్తున్నారు కానీ, ఆ నీళ్లు కదిలించినప్పుడు నన్ను తీసుకెళ్ళి అందులోకి వేసేవాడు మాత్రం ఎవడు లేడు. బహుశా వాళ్ళోళ్ళు కొంతకాలం కనిపెట్టి చూసి ఆ దూత నీళ్లు కదిలించక వాళ్ళకి ఇసుగు పుట్టి, నీ కోసం మేము కూర్చుంటే అందరు కడుపులు మాడతారా, మేము కూడా పేషెంట్లు ఎక్కడికొచ్చి కూర్చోవాల్సి వచ్చింది, ఎట్లా నీ సావు నువ్వు సావు, ఆ టయానికి ఆ రొట్టె మొక్క తీసుకొచ్చేస్తావు, ఏదో తిను సత్యసావు, బతికితే బతుకని అడబడేసిపోయారు. మరి ఏం చేస్తారు? ఇప్పుడు రోగం వచ్చి బాధపడుతున్నోడి కోసం బాగున్నోళ్ళు చావలేరుగా. వాళ్ళు కూడా పక్కన వాళ్ళతో అంటుంటారు, పేషెంట్ల దగ్గర ఉండేవాళ్ళు, చాలా రోజుల నుంచి ఇబ్బంది పడుతుంది అంటే ఏంది, సచ్చింది కాదు బతికింది కాదని. స్తోత్రం. చాలా రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నాడు, మరి దేవుడు ఎందుకో మరి కనికరించట్లేదు అంటే అర్థమైంది, నేను తీసుకోవట్లేదని. అంతే కదండి. మరి కొంతమంది అయితే ఇంకా 4 నెలలు గడిచిందనుకో, ఏది అప్పులైపోయాం, ఈ మంచాన పడ్డాడు, అప్పులైపోయాం. అప్పులు ఏంటంటే మరి పనులు ఏడున్నాయి, అందరం పనులు మానుకొని వీడి కూడికం చేసుకుంటూ కూర్చోవాలి వచ్చింది. ఇప్పుడు వాడు రోగి అయ్యాడు, వాడితో పాటు మేము కూడా పేషెంట్లు అయ్యాం. ఉన్నమన్న సాటు ఉన్నాడా, చెప్పిన మాట విన్నాడా, మిడిమేళం నడమంతరం ఊరేగాడు, పోయినోడు కాదు ఉన్నోడు కాదు. అల్లాడిపోతూ ఉంటారు, అంటే విరక్తితో మాట్లాడతారు. స్టార్టింగ్లో సమస్య వచ్చిన తొలి దినాల్లో అందరూ ప్రేమ చూపుతారు, అయ్యో పాపం అని కుక్కలను పిలుస్తారు, పాపం దగ్గరికి వచ్చి జాలిపడి అని. కొద్ది రోజులు గడిచిన తర్వాత ఇక జాలి లేదు, దయ లేదు, ఈ డైలాగులు.
ఇంకా కొన్ని రోజులు గడిచిందంటే ఇంకా పెద్ద పెద్ద డైలాగులు. చివరికి అసలు నీ సావు నువ్వు సావురా నాయన, మాకు ఏంది మాకు ఈ కర్మ అని వదిలేసి వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. అట్లా పాపం ఈ 35 సంవత్సరాలు ఎవడు ఉంటాడు ఆయన దగ్గర? 1 సంవత్సరమా, 2 ఏళ్ళ, 3 ఏళ్ళ, 4 ఏళ్ళ? ఆయన అసలు సంవత్సరం పాటు ఎవరు చేస్తారు అసలు సేవ? 1 సంవత్సరం పాటు చేయమను, దండం పెడతారు. కష్టం. మనిషి ఏమో మిడిమేళ నడమంత్రం ఆగదు, కాలు చేయి సరిగ్గుంటేనే ఏయ్ అంటుంటాడు. దేవుడు అంటారు, ఏయ్ ఏ ఒక్కటి తేడా పడ్డా కుక్క కంటే హీనమైపోద్దిరా నీ బతుకు, జాగ్రత్త అంటుంటాడు దేవుడు. ఈనడా ఈడు వింటాడా? ఆడోళ్ళు మగవాళ్ళు వినరుగా. అది దృష్టిలో పెట్టుకొని బసగాలి అందరం. అన్ని బండిలో సామానన్నీ సరిగ్గా ఉన్నంత వరకే ఎవరి వేషాలైనా. ఏ ఒక్కటి తేడా పడ్డా ఇక కూర్చున్న దగ్గర నుంచి కదిలే పరిస్థితి ఉండదు. అందుకే కొంచెం మిడివేళం తగ్గించుకోమంటాడు దేవుడు. నడమంత్రంగా ఊరేగొద్దు, కాస్త మిడివేళంగా ఊరేగొద్దు, కాస్త కంట్రోల్లో ఉండండి అంటాడు. ఏమైనా అర్థమైంది నేను చెప్పింది? ఇది అర్థం కాకపోతే ఇంకెందుకులే, అర్థం అయిద్ది. స్తోత్రం. విసుగు పుట్టి వెళ్ళిపోయినట్టున్నారు. అయ్యా నాకు రొట్టెలు అయితే ఇస్తున్నారు, సావకుండా నా ప్రాణం అయితే నిలబెడుతున్నారు, కానీ నన్ను తీసుకెళ్ళి నీళ్ళలో ఇట్లేవరు ఎవరేస్తారు? విచిత్రం చెప్పాలంటే అక్కడ ఉన్న వాళ్ళ పేషెంట్లు అందరు బతుకులు అంతే. ఆళ్ళోళ్ళు ఎవరో ఇప్పుడు ఎవడికి బాగలేకపోతే ఆళ్ళోళ్ళు ఆయన చూసుకుంటారు, కానీ ఆయన పక్కన పడేసి ఈయన చూస్తారా? కాబట్టి ఏమన్నాడు తెలుసా? అప్పుడప్పుడు దోత వచ్చి నీళ్లు గదిలిస్తున్నాడు, నా కళ్ళారా చూస్తున్నాను. కొంతమంది దూకి బాగుపడుతున్నారు, నేనేమో అరే అయ్యో 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 అంటున్నా. నన్ను తీసుకెళ్ళేసేవాడే వెళ్ళాడు. నాకెవరన్నా సాయం చేస్తే ఇన్ని సంవత్సరాలు ఇక్కడ ఉండేవాడిని కాదు. నాకెవరూ సాయం చేయలే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా అంచనా ఏంటంటే ఈ మనిషి ఎదుటోళ్ళకి వెళ్ళి చూసేవాడు. ఎవరన్నా నన్ను పైకి తేవాలి, ఎవరన్నా నన్ను బాగు చేయాలి, ఎవరన్నా నన్ను లేవనెత్తాలి, ఎవరన్నా నన్ను విడిపించాలి. సహజంగా మనుషుల్లో కొంతమందికి ఈ లక్షణం ఉంటుంది. ఎవరన్నా నన్ను ఆదుకోవాలని వాళ్ళ మీద వీళ్ళ మీద యాష్టపోతుంటారు. ఐడియా ఉందా లేదా? ఫీల్ అవుతూ ఉంటారు. వాళ్ళని వీళ్ళని చూసి మొహం చిన్నబుచ్చుకుంటూ ఉంటారు. తనని ఎవరు పట్టించుకోవట్లేదని వేదన పడతా ఉంటారు. ఈ మనుషులకి వెళ్ళి చూసేవాళ్ళు ఉంటారు కొంతమంది. మనుషుల దయ కోసం నన్ను ఎవరు పట్టించుకోవట్లా, నా మీద ఎవరు జాలి పడట్లా, నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లా, నన్ను ఎవరు పైకి తేవట్లా, నాకెవరు చెయ్యి అందించట్లా. ఎవరు అందిస్తారు? ఏదన్నా నువ్వు లైన్లో ఉన్నావు అనుకో, నీ చేతిని అందుకొని ఒడ్డుకెక్కుదాం అనుకుని ఆశపడతారు. నీకు చెయ్యి అందించి నిన్ను పైకి తేవటానికి ఎవడు ఒడ్డును లేడు. అందరూ ఈ లోకమనే సముద్రంలో పడి కొట్టుకుపోతున్నారు. నువ్వు ఎవరి మీదో బాధపడి వేదన పడి వాళ్ళని వీళ్ళని, మా అన్నయ్యకి ఏం మాయరోగం బాగానే ఉన్నాడు, వాడు నన్ను ఆదుకోవచ్చు, కానీ వాడు ఆదుకోవట్లా. మా అక్క వాళ్ళకేం బాగానే ఉన్నారు, సంపాదించారు, నన్ను ఆదుకోవచ్చు, కానీ ఆదుకోవట్లా. అరే వాళ్ళకుండే వాళ్ళకున్నాయి, నువ్వేంది వాళ్ళకి అలవాటు పడ్డావు. వాళ్ళు నన్ను ఆదుకోవట్లా, వీళ్ళు నన్ను ఆదుకోవట్లా, వాళ్ళు నాకు చేయి అందించట్లా, వీళ్ళు నాకు సహకరించట్లా, నన్ను ఎవరు పట్టించుకోవట్లా అని కొంతమంది అదే వేదనలో ఉంటారు. అల్లుళ్ళు ఏమో మామూల మీద పడి ఎడుతుంటారు. మిమ్మల్ని కాదులే, అట్టేడిసేవాళ్ళనే. స్తోత్రం. ఎవరు? అల్లుళ్ళు ఏమో మామూల మీద పడి ఎడుతుంటారు. మా మామగారు మా అత్తగారు కొంచెం చేయి అందిస్తే నేను ఎట్లెందుకుంటానో, వాళ్ళకు ఉండి కూడా నన్ను పట్టించుకోవట్లా అంటారు. ఆడపిల్లలు పుట్టింటి వాళ్ళ మీద పడి ఎడుతూ ఉంటారు. అరే వాళ్ళకు ఉండే బాధలు వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళు మమ్మల్ని ఎవడు కాపాడుతాడా అని మొత్తుకుంటారండి. ఈ మనుషుల్లో చాలా మందికి ఇది ఒక అలవాటు ఉందండి. నేను చెప్తున్నాను, అది మంచి లక్షణం కాదు. అది మంచి లక్షణం కాదు. ఎవడో వచ్చి నిన్ను ఒట్టుకేయాలి, ఎవడో వచ్చి నీకు రెక్కలు తేవాలి, ఎవడో వచ్చి నిన్ను బాగు చేయాలి అనేది అయ్యే పని కాదు. అలా ఆశలు పెట్టుకొని చూస్తే నువ్వు 38 సంవత్సరాల రోగిలాగా తయారవుతావు.